లోక్సభ ఎన్నికల ఫలితాలపై పోస్ట్ మార్టం చేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. ఇందులో భాగంగా రాష్ట్రానికి వచ్చిన ఏఐసీసీ నిజ నిర్ధారణ కమిటీతో ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు వరుసగా భేటీ అవుతున్నారు. హైదరాబాద్ గాంధీ భవన్లో కొరియన్ కమిటీ మొదట సమావేశమయ్యారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ ఎన్నికల్లో పోటీ, ప్రచారం, నేతల సపోర్ట్ వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, వరంగల్ అభ్యర్థుల భేటీ ముగిసింది. మొత్తం 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది కొరియన్ కమిటీ. మొదటి రోజు అభ్యర్థులు, ఇన్ఛార్జీలుగా ఉన్న నేతలతో మాట్లాడుతున్నారు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సభ్యులు. ఎంపీ ఎన్నికలు, పార్టీ ముఖ్య నేతల సహకారంతో పాటు ఓటమి అంశాలపై వివరాలు అడిగి తెలుసుకుంటోంది కమిటీ. ఇక రేపు రెండో రోజు పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ నేతలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుల నుంచి సమాచారం సేకరించనున్నారు. ఓటమిపై కారణాలు అడిగి తెలుసుకోనున్నారు. చివరి రోజు ఓటమి పాలైన పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటించనుంది నిజ నిర్ధారణ కమిటీ. జిల్లా కేంద్రాల్లో సీనియర్ కార్యకర్తలను కలిసి వివరాలు తీసుకోనుంది. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సికింద్రాబాద్ పార్లమెంట్లో మాత్రం తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగరేస్తాము. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి ప్రక్షాళన కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఒక రకమైనటువంటి విశ్వాసాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది, ఒక మనోధైర్యాన్ని ఇస్తుంది. మేము ఓడిపోతే మమ్మల్ని పట్టించుకోలేదన్నటువంటి ఒక ఇది ఉండదు కాబట్టి, సంకేతాలు పోవు కాబట్టి ఇలాంటి ప్రక్షాళన కార్యక్రమం వల్ల మరి ప్రతి అభ్యర్థికి కూడా ఒక మనోధైర్యం వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి నాకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో జరిగినటువంటి సంఘటనలు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా వారు ఏదున్నా కూడా రాబోయే రోజుల్లో ఎలా దాన్ని సరిదిద్దుకొని ఎలా పోటీ చేయాలి, ఎలా చేస్తే ఎలా ఉండాలి అనేది దాని మీద నాకున్నటువంటి అవగాహన కొంచెం నేను చెప్పడం జరిగింది. ఫ్యూచర్లో మేము రెక్టిఫై చేసుకొని మరి ముందుకు పోతాం. ఈరోజు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వాళ్ళు 3 సభ్యులతోటి ప్రతి ఒక్క గెలిచిన, ఓడిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులని ఇవాళ పిలవడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఒక హాఫ్ అన్ అవర్ ఇచ్చి గెలవడానికి కారణాలేంటి, ఓడిపోవడానికి కారణాలేంటి, అక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితులు ఏంటి, ఓటింగ్ శాతం ఏంటి, ఎంత మెజారిటీ వచ్చింది, కొన్ని చోట్ల కొన్ని కాన్స్టిట్యున్సీస్లో రానప్పుడు ఎందుకు రాలేదు, ఇట్లాంటి చాలా వివరాలు చాలాసేపు అడగడం జరిగింది. వాటన్నిటికీ కూడా అందరూ సమాధానం చెప్తున్నాము. అసలు కాంగ్రెస్ ఎన్ని చోట్ల బలంగా ఉంది, ఇంకెన్ని చోట్ల వీగున్న చోట్ల బలోపేతం చేసుకోవడానికి ఏం చేస్తే బాగుంటుందని అడగడం జరిగింది. ఒక్కొక్కరితోటి ఒక అరగంట సేపు ప్రశ్నించడం జరిగింది. బీఆర్ఎస్ ఓట్ షిఫ్టింగ్ మాత్రం జరిగింది, అందుకే బీజేపీకి ఆ మాత్రం 8 సీట్లు రావడం జరిగిందని చెప్పాను. బీఆర్ఎస్ ఓటింగ్ ఎందుకు షిఫ్ట్ అయింది అని అడిగారు. అయితే బీఆర్ఎస్లో వాళ్ళకున్న వీక్నెస్లు, వాళ్ళు ఇప్పుడు బీజేపీతో ఎంతైనా ఒక స్నేహపూరితమైన వాతావరణం ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళ బీఆర్ఎస్ ఓట్ షిఫ్టింగ్ జరిగిందని చెప్పడం జరిగింది. కాన్ఫిడెన్షియల్ ఉంటాయి కదా, ఎలక్షన్ ఎట్లా ఏంది ఏం కదా అని మాట్లాడి అంతే, ఏం మాట్లాడలేదు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్లో అందిస్తారు. రాజు, కమిటీ మీటింగ్ సంబంధించి అప్డేట్స్ ఏంటి? గాంధీ భవన్లో ఏఐసీసీ నియమించిన నిజ నిర్ధారణ కమిటీ ఇవాళ పార్లమెంట్ ఎన్నికలపైన, వాటికి సంబంధించిన ఫలితాలపైన రివ్యూ చేస్తున్నారు. ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వెళ్ళి మొన్న రీసెంట్గా పోటీ చేసిన, గెలుపొందిన అభ్యర్థులు కావచ్చు, ఓడిపోయిన అభ్యర్థులు కావచ్చు, వారి నుంచి వెళ్ళి సమాచారాన్ని రాబడుతున్నారు. కొరియన్ కమిటీ పూర్తిగా నేతలపైన ప్రశ్నల వర్షం కురిపిస్తున్న పరిస్థితిని కడుతుంది. ఉదయం సికింద్రాబాద్ అభ్యర్థి దానం నాగేంద్ర పైన ప్రశ్నల వర్షం కురిపించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఎన్ని, ఏ నియోజకవర్గం నుంచి ఎన్ని ఓట్లు వచ్చాయి, మీరు ప్రజెంట్ ఖైరతాబాద్ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఖైరతాబాద్లో ఎన్ని ఓట్లు వచ్చాయి అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మొత్తం పార్లమెంటులో వచ్చిన ఓట్లు ఎన్ని, ఆ పార్లమెంటు పరిధిలో మీ దగ్గర ఎందుకు ఓట్లు తక్కువ వచ్చాయి, దానికి సంబంధించిన కారణాలు ఏంటి అని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఇన్ఛార్జీలుగా ఉన్న నేతలు సరిగ్గా పనిచేశారా, మీకు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఎవరున్నారు అంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉన్నారు మంత్రి అని అంటే ఆయన పనిచేశారా, ఆయనతో పాటు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి కోఆర్డినేటర్లను కూడా పీసీసీ నేతలను వేశారు కదా, వాళ్ళు ఎలా పనిచేశారు అని దానికి సంబంధించి ప్రశ్నల వర్షం కురిపించారు. దానం నాగేందర్ ఆయన కొన్నిటికి సమాధానం చెప్పారు, మరి కొన్నిటికి సమాధానం చెప్పలేదు. దాదాపు అందరు నేతలు సమన్వయంతోనే పనిచేశారు అనేది ఆయన చెప్పారు. ఇక తర్వాత వరంగల్కి సంబంధించిన
ఎంపీగా గెలుపొందిన కడియం కావ్యతో కావచ్చు, అదేవిధంగా మల్కాజ్గిరికి సంబంధించిన పట్నం సునీత మహేందర్ రెడ్డితో కావచ్చు, అదేవిధంగా మహబూబ్ నగర్ సంబంధించి వంశచంద్ర రెడ్డితో ఇప్పుడు భేటీ కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితం చేవెళ్ళ ఎంపీ అభ్యర్థిగా ఉన్న అక్కడ కాంగ్రెస్ నేత రంజిత్ రెడ్డితో కూడా సమావేశం కొనసాగింది. ఒక్కొక్క అభ్యర్థితోని దాదాపు 20 నుంచి 30 నిమిషాల వరకు ఈ కురియన్ కమిటీ ఏదైతే నిజ నిర్ధారణ కమిటీ ఉందో నిజ నిర్ధారణ కమిటీ నేతలు ఆయా సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన అంశాలపైన చాలా సీరియస్గా చాలా లోతుగా ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. కడియం కావ్య విషయంలోనే పూర్తిగా మీ గెలుపు కోసం ఎవరు ఏ విధంగా పనిచేశారు, మీకు 2.5 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది కదా, ఆడ ఇన్ఛార్జిగా ఉన్న నేత ఎవరు, ఆయన పనితీని ఏ విధంగా ఉంది, అక్కడ రేవూరు ప్రకాష్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉండి పనిచేశారు, అదేవిధంగా ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎన్ని ఓట్లు వచ్చాయి, మీరు రోడ్ షోలు చేశారా, లేకపోతే పబ్లిక్ మీటింగ్స్ పెట్టారా, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారా, ఎట్లా చేశారు, ఎందుకు మెజార్టీ అంతగానం 2 లక్షల మెజార్టీ రావడానికి కారణాలు ఏంటి అని అడిగి తెలుసుకున్నారు. మొదటిసారిగా మీరు ఎన్నికల బరిలో దిగారు కదా, గెలిచారు కదా, మీ అనుభూతి ఏ విధంగా ఉంది, మీ నాన్నగారు సీనియర్ నాయకులు కదా, ఆయన ప్రోత్సాహం కావచ్చు, ఆయన పనితీరు ఏ విధంగా ఉంది, ఏం నేర్చుకున్నారు అంటూ కొన్ని ప్రశ్నల వర్షం కురిపించారు. అదేవిధంగా చేవెళ్ళ రంజిత్ రెడ్డి విషయంలో కూడా మీరు సిట్టింగ్ ఎంపీగా ఉండి ఎందుకు ఓడిపోయారు, ఓడిపోవడానికి కారణాలు ఏంటి, ఎందుకు నేతలంతా సమన్వయంతో పనిచేయలేదా, మీ మీదనే వ్యతిరేకత ఉండి ఓడిపోయారా, లేకపోతే పార్టీ నేతలు సమన్వయంగా పనిచేయలేకపోవడంతో ఓడిపోయారా అంటూ కొన్ని ప్రశ్నలు వేయడంతో దాదాపు చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో అందరూ నేతలు సమన్వయంతో పనిచేశారు అని ఆయన సమాధానం చెప్పారు. అయితే ఇందులో వారి ఓటమికి గల కారణాలు కూడా కొన్ని వివరించారు. బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి పనిచేశాయి, మా పార్లమెంట్ నియోజకవర్గంలో కలిసి పనిచేయడం వల్లనే మేము ఓటమి పాలయ్యాము అని కూడా చెప్పారు. సికింద్రాబాద్లో మెజార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు అక్కడ, కానీ అక్కడ బీజేపీ గెలిచింది. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళ ఓట్ షేర్ అంతా బీజేపీకి డైవర్ట్ అయిపోయిందని అక్కడ దానం నాగేందర్ చెప్పినట్టు తెలిసింది. అదేవిధంగా చేవెళ్ళే కావచ్చు, మిగతా పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా సేమ్ అదే రిపీట్ చేశారు. ప్రజెంట్ మెదక్ ఎంపీ నీలం మధు తోని భేటీ కొనసాగుతుంది. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎలా ప్రచారం సాగింది ఏంటి అనే దానిపైన కూడా రివ్యూ చేస్తున్నారు. సికింద్రాబాదు, వరంగల్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, మెదక్, మహబూబ్ నగర్ ఈ పార్లమెంటుకి సంబంధించి రివ్యూ ఇప్పటివరకు అయిపోయింది. హైదరాబాద్ అభ్యర్థి కాస్త ఆలస్యంగా రావడంతో ఆయనతోని తర్వాత మాట్లాడతామని నిజ నిర్ధారణ కమిటీ చెప్పారు. ఆయన బహుశా ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆయన ఉంటుంది. తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత మిగిలిన పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన నేతలతోని 1-to-1 సమావేశం ఉంటుంది. ప్రధానంగా అభ్యర్థులతోని కోఆర్డినేషన్ ఏ విధంగా కొనసాగింది, ఓటమికి గల కారణాలు, ఇన్ఛార్జ్ మంత్రులు ఏ విధంగా పనిచేశారు అనే దానిపైన క్లియర్గా కురియన్ కమిటీ అయితే సమాచారాన్ని రాబడుతుంది. ఇవాళ సాయంత్రం వరకు లేకపోతే రాత్రి వరకు మొత్తం 17 పార్లమెంట్లకు సంబంధించిన రివ్యూ కంప్లీట్ చేయాలని అయితే ఈ కమిటీ అయితే నిర్ణయించుకుంది. రేపు జిల్లాల వారీగా, ఉమ్మడి జిల్లాల వారీగా గెలుపొందిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 119 నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి గెలుపొందిన కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు 65 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళతోని, అదేవిధంగా ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని కూడా 1-to-1 సమావేశం ఉంటుంది. రేపు కూడా రిపోర్ట్ తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎల్లుండి జిల్లాలలో పర్యటన ఉండే అవకాశం ఉంటుందని గాంధీభవన్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. సో ఎల్లుండి గ్రౌండ్లోకి వెళ్ళి సమాచారాన్ని క్రోడీకరించనున్నారు. మొత్తం 3 రోజులు 3 రిపోర్ట్లు తీసుకోబోతున్నారు. 3 రిపోర్ట్ల ఆధారంగా చేసుకొని ఈ ఏఐసిసి నియమించిన నిజ నిర్ధారణ కమిటీ ఏఐసిసికి ఒక బ్రీఫ్ నోట్ను తయారు చేసి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు 8 పార్లమెంట్ స్థానాలనే కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక మిగిలిన పార్లమెంట్ స్థానాలు ఓటమి గల కారణాలపైన అన్వేషణ చేస్తుంది. గెలుపొంది మెజార్టీ, బంపర్ మెజార్టీ వచ్చిన నల్గొండ ఉంది కావచ్చు, మిగతా పార్లమెంట్ నియోజకవర్గాలు అక్కడ ఎలాంటి వ్యూహంతో అక్కడ నేతలు పనిచేశారు, అక్కడ వాళ్లకు ఏఐసిసి నియమించిన నిజ నిర్ధారణ కమిటీ వాటిపైన కూడా ఒక రివ్యూ తీసుకుంటుంది. ఇది కూడా ఏఐసిసికి సబ్మిట్ చేస్తుంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నికల సమయంలో ఇక్కడ అనుసరించిన వ్యూహాలను కూడా ఇతర రాష్ట్రాల్లో అనుసరించాలి. కొత్తగా ఏమన్నా ఉంటే వాటిని క్యారీ చేయాలనే ఒక ఉద్దేశంతో నిజ నిర్ధారణ కమిటీ భావిస్తున్నట్లున్నది. అందుకనే ఒక్కొక్కరి నుంచి సమాచారం, అన్ని అంశాలు, అన్ని కోణాల నుంచి సమాచారం సేకరిస్తుంది. సూర్య.